హలో కాంపిటీటర్స్, వెల్కమ్ టు బిలీవ్ ఇన్ రీస్టార్ట్. మీరు యూపీఎస్సీ 2026 అటెంప్ట్ చేయాలనుకొని ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని కన్ఫ్యూజ్ అవుతుంటే ఈ వీడియో మీకోసమే. స్కిప్ చేయకుండా చూడండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే యూపీఎస్సీ గైడెన్స్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్గా 1 ఇయర్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ బిఫోర్ స్టార్టింగ్ ద ప్రిపరేషన్ ఈజ్ బిల్డింగ్ ద స్ట్రాటజీ. ఒక స్ట్రాంగ్ స్ట్రాటజీ ఫర్ కంప్లీట్ 1 ఇయర్ అనేది బిల్డ్ చేసి పెట్టుకోవాలి. ఈ వీడియో మీకు 2 పార్ట్స్గా రిలీజ్ అవుతుంది. ఫస్ట్ పార్ట్లో వాట్ ఈజ్ యూపీఎస్సీ, యూపీఎస్సీలో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటి యొక్క సిలబస్ ఏంటి, ఏది మెయిన్ ఫోకస్ అనేది బ్రేక్ డౌన్ చేసి దాని నుంచి స్ట్రాటజీ అనేది బిల్డ్ చేద్దాం. పార్ట్ 2లో ఫస్ట్ వాట్ ఈజ్ యూపీఎస్సీ. ఇదొక సెంట్రల్ ఏజెన్సీ దట్ కండక్ట్స్ ఎగ్జామ్స్ ఫర్ హయ్యర్ గవర్నమెంట్ ఆఫీసర్స్ లైక్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఎక్సెట్రా. అసలు ఈ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఒక డిస్ట్రిక్ట్ ఎందుకు అవసరము అంటే, ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ ఐస్, ఇయర్స్ అండ్ హ్యాండ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ వాయిస్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఎ డిస్ట్రిక్ట్ అంటారు. అంటే గవర్నమెంట్ నుండి వచ్చే పాలసీస్ కానీ రిమోట్ విలేజ్లో ఉండే నీ వరకు రావాలంటే ఐఏఎస్ ఆఫీసర్స్ అనేవాళ్ళు అవసరం. లేదా నీ ప్రాబ్లమ్స్ వాయిస్ అవుట్ చేసి గవర్నమెంట్కి తెలియాలి అన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ అనేవాళ్ళు అవసరం. హౌ టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అందరికీ తెలుసు. కామన్గా యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ టెస్ట్ ఉంటుంది అని చెప్పి. కానీ దాంట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏమేమి సిలబస్ ఉంటుంది అనేది ఇప్పుడు బ్రేక్ డౌన్ చేద్దాం. ఇక్కడి నుంచి ప్రతిదీ నోట్ చేసుకుంటూ వినండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మెయిన్స్లో టోటల్గా 9 పేపర్స్ ఉంటాయి. 9 పేపర్స్లో 2 లాంగ్వేజ్ పేపర్స్ ఉంటాయి. ఒకటి ఎనీ ఇండియన్ లాంగ్వేజ్ మీరు చూస్ చేసుకోవచ్చు, ఇంకొకటి ఇంగ్లీష్ ఉంటుంది. ఇవి 2 కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓన్లీ క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్స్ మాత్రమే. అవుట్ ఆఫ్ 375 వస్తే చాలు. సో వీటిని మన మెయిన్ ఫోకస్ నుంచి దూరంగా ఎలిమినేట్ చేసేద్దాం. నెక్స్ట్ 4 జిఎస్ పేపర్స్ ఉంటాయి. ఇది నోట్ చేసుకోండి జాగ్రత్తగా. జిఎస్ 1లో హిస్టరీ, జియోగ్రఫీ, కల్చర్, సొసైటీ. జిఎస్ 2లో పాలిటీ, గవర్నెన్స్, ఐఆర్. జిఎస్ 3లో ఎకానమీ, సైన్స్ అండ్ టెక్, ఎన్విరాన్మెంట్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. 1 ఎస్ఏ పేపర్ ఉంటుంది. ఎస్ఏ పేపర్స్ ఆర్ ద గేమ్ చేంజెస్ ఫర్ దిస్ ఎగ్జామ్. ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఆర్ ద హై స్కోరింగ్ పొటెన్షియల్ ఉన్న సబ్జెక్ట్స్. నేను చూస్ చేసుకుంది సోషియాలజీ. మీరేం చూస్ చేసుకున్నారో కమెంట్ చేసి, సోషియాలజీ అయితే వెయిట్ చేయండి, దాని మీద కూడా వీడియోస్ వస్తాయి. నెక్స్ట్ ప్రిలిమ్ సబ్జెక్ట్స్ చూద్దాం, సేమ్ ఎట్లా ఉన్నాయి అనేది. ఏమైనా రిపీట్ అవుతున్నాయా లేదా గమనించండి. మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ చేసే తప్పు ఏంటంటే ప్రిలిమ్స్తో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ప్రిలిమ్స్లో తక్కువ ఉంటాయి, వాటిని సిలబస్ని అయిపించేసి మెయిన్స్కి వెళ్దాం, తర్వాత ఆప్షనల్ అని. కానీ ఎంత చదివినా ప్రిలిమ్స్ జస్ట్ క్వాలిఫైయింగ్ కోసమే అని మాత్రమే గుర్తుపెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనం బ్రేక్ చేసేది ఏంటంటే, మెయిన్స్లో ఉండే సిలబస్సే ప్రిలిమ్స్లో ఉంటే ఫస్ట్ మెయిన్స్తో స్టార్ట్ చేయాలి అనేది. సో ప్రిలిమ్స్లో ఉండే సిలబస్ చూద్దాం. హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, కరెంట్ అఫైర్స్. పేపర్ 2 సీసాట్ ఉంటుంది. కాంప్రహెన్షన్, లాజికల్ రీజనింగ్, బేసిక్ మ్యాథమెటిక్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, డెసిషన్ మేకింగ్. సీసాట్ అన్నది ఎగ్జామ్ ముందు 1 మంత్ ముందు నుంచి స్టార్ట్ చేస్తే చాలు. పేపర్ 1లోది మెయిన్స్లో ఉండే అన్ని జిఎస్లో ఉండేది కామన్గా ఉంటుంది కాబట్టి ప్రిలిమ్స్ పక్కన పెట్టేసి మెయిన్స్ ఫోకస్ చేద్దాం. మెయిన్స్లో హై స్కోరింగ్ సబ్జెక్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్ కాబట్టి వీ విల్ స్టార్ట్ విత్ ఆప్షనల్ సబ్జెక్ట్. ఆప్షనల్ సబ్జెక్ట్స్తో స్టార్ట్ చేసి అది ఫినిష్ అయ్యాక మెయిన్స్ సబ్జెక్ట్ స్టార్ట్ చేసి ఆ మెయిన్స్ సబ్జెక్ట్ని ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో కూడా చదువుతూ వెళ్తే ఇది చాలా ఈజీగా క్లియర్ చేయొచ్చు. వెయిట్ ఫర్ ద పార్ట్ 2. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.